సింగరేణి లాభాల వాటాపై కొన్ని సంఘాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఏఐటీయూసీ నాయకులు సీతారామయ్య మండిపడ్డారు. వారి ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లాభాల వాటాపై మాటల గారడీ ప్రదర్శిస్తూ కార్మికులను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. గతంలో గుర్తింపు సంఘంగా ఉన్న వారు సైతం అర్ధరహితంగా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ పోరాటాల ఫలితంగానే లాభాల వాటా దసరా అడ్వాన్స్ ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అంతకుముందు ఆయన పెద్దపల్లి జిల్లా రామగుండం రీజన్ వద్ద ఇంక్లైన్ గేట్ మీటింగ్లో పాల్గొన్నారు. 13 రోజుల స్ట్రైక్ సందర్భంలో సాధించినటువంటి హక్కు అది ఇప్పుడు ఈ సంవత్సరం 33% తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా కూడా సింగరేణికి వచ్చిన లాభాల్లో నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ స్థూల లాభం నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించి నికర లాభం మీద వాటా ఇస్తారు. ఇది 24 సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతుంది. కానీ కొన్ని కార్మిక సంఘాలు వచ్చిన లాభం మీద ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారు. ఇవాళ మేము ఈ యొక్క పోస్టర్ని అన్ని బావుల మీద కూడా ఇచ్చాము. ఇందులో ఏదైనా తప్పు ఉంటే